హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఇప్పుడే కరీంనగర్ మోస్ట్ వాంటెడ్ వెబ్ సిరీస్ చూసాను. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 40 మినిట్స్ ఉంటుంది. టోటల్ వెబ్ సిరీస్ వచ్చేసి మనకి 4 అవర్స్ అలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి క్రైమ్ అని చెప్పారు జోనర్ వచ్చేసి, బట్ ఇది క్రైమ్ కాదు, ఇది ఒక పొలిటికల్ డ్రామా అన్నమాట. ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పుకోవాలి అని అంటే మనకి ఫస్ట్ ఎపిసోడ్ బోరింగ్ గానే ఉంటుంది, సెకండ్ ఎపిసోడ్ బోరింగ్ గానే ఉంటుంది, థర్డ్ ఎపిసోడ్ కూడా బోరింగ్ గానే ఉంటుంది, అండ్ ఫోర్త్ ఎపిసోడ్ కొంచెం ఎక్కడైతే మనకి జైలు సంబంధించిన సీన్స్ ఎక్కడైతే వస్తాయో ఆ ఫైట్ సీన్స్ అనేవి బాగున్నాయి. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి 5th ఎపిసోడ్ లో దందాలు అవన్నీ స్టార్ట్ చేస్తారనమాట. అక్కడ కొంచెం ఓకే అనిపించింది, అండ్ క్లైమాక్స్ అసలు బాగాలేదన్నమాట. సో పెద్దగా అయితే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఇందులో చెప్పాలి అని అంటే మైనస్ పాయింట్స్, టేకింగ్స్ అనేవి చాలా బాగాలేవు. డిఓపి రెగ్యులర్ ఫ్రేమ్స్ పెట్టారు, అండ్ అది వచ్చేసి చాలా వరకు ఇండోర్ షాట్స్ ఉంటాయి. ఇంట్లో గానీ లేకపోతే వచ్చేసి జైల్లో గానీ, పోలీస్ స్టేషన్ లో గానీ, అండ్ ఆ క్లబ్ లో కొన్ని ఓన్లీ ఒక 10 లొకేషన్స్ లో ఉంటాయి. అంతకుమించి అవుట్డోర్ లొకేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. దాని వల్ల మనకు ఆ ఫీల్ అనేది క్యారీ కాదు. మనకి వాళ్ళు దందాలు చేస్తున్నా అదంతా చేస్తున్నా మనకు ఆ ఫీల్ అనేది క్యారీ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ స్లో నరేషన్ అన్నమాట. అండ్ స్టోరీ రన్ విత్ డిమానిటైజేషన్, అంటే ఎప్పుడో మనకి కరెన్సీ చేంజ్ చేశారు కదా, ఆ టాపిక్ తీసుకుని కొంచెం రన్ అవుతుంటది ఫస్ట్ 3 ఎపిసోడ్స్. అది కొంచెం అవుడేటెడ్ స్టోరీ అనిపించింది. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్, ఫైట్ చేస్తున్నప్పుడు సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని ఆ సీరియల్ లాగా వచ్చాయి. పెద్దగా అంతగా ఇంపాక్ట్ అనేది కలగలేదు మనం చూస్తున్నంత సేపు. ఆ వెబ్ సిరీస్ చూస్తుంటే మనం ఆ స్టోరీతో మనం ట్రావెల్ అవ్వాలి, బట్ కాకపోతే ఇక్కడ ఎప్పుడు స్కిప్ చేద్దాం అనే ఒక ఫీల్ అనేది కలుగుతుంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు తెలంగాణ స్లాంగ్ లో చెప్పేటప్పుడు నేచురల్ గా అనిపించదు. వాళ్ళు ఏదో చెప్పాలని చెప్తున్నట్టు, యాక్టింగ్ చేస్తున్నట్టు మనకు క్లియర్ గా కనిపిస్తుంటది. ఇంకా ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే మనకి 4th ఎపిసోడ్ లో జైల్ ఏదైతే ఫైట్ సీన్ ఉందో అది బాగుంది. తెలంగాణ స్లాంగ్ అనేది కొంచెం బాగానే వాడారు. అండ్ రాహుల్ సిఫ్లీగంజ్ పాడిన సాంగ్, కరీంనగర్ సాంగ్, అది బాగుంది. ఆ మేకలకు సంబంధించిన జోక్ ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ బాగుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దందాల గురించి ఎక్కువ మాట్లాడుకోవడం ఉంటుంది. దందాలు చేసినట్టు పెద్దగా చూపించారు. దాని వల్ల మనకు వాళ్ళు దందాలు చేస్తున్నారు అనే ఆ బీజిఎం వచ్చినప్పుడు, స్లో మోషన్ షాట్స్ వచ్చినప్పుడు మనకు ఆ ఫీల్ క్యారీ కాదు. సో మొత్తానికి ఆ ఎమ్మెల్యే పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే పర్సన్ వాళ్ళ సన్ చాలా బాగా యాక్టింగ్ చేశాడు. యాక్టింగ్ చాలా నేచురల్ గా ఉంది. సో అతన్ని హైలైట్ చేస్తే బాగుండి అనిపించింది, అండ్ అతన్ని యూటిలైజ్ చేసుకుంటే బాగుండి అనిపించింది నాకైతే. సో ఇంకొకటి ఏంటంటే ఈ వెబ్ సిరీస్ లో మనకి సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది అన్నట్టుగా ఎండింగ్ అని ఇచ్చారు. అండ్ సీజన్ 2 రావడం నాకు తెలిసి డౌటే. సో మొత్తానికి ఏంటంటే 4 అవర్స్ టైం వేస్ట్ చేసుకోకుండా స్కిప్ చేయడం చాలా బెటర్ అనేది నా ఉద్దేశం. ఒకవేళ మీ టైం ఉంటది, నేను చూసానంటే మాత్రం ఇంకా మీ ఇష్టం. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ లో కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.